శ్రీరాముడి సన్నిధిలో భక్తులు సమర్పించిన పవిత్ర విరాళాలు అదే పవిత్ర ప్రాంగణంలో దొంగిలించబడ్డాయా? అయోధ్య రామ మందిరాన్ని కుదిపేసిన ఈ విరాళాల చోరీ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. అంతర్గత భద్రతా లోపాల లేక కొందరు వ్యక్తుల నేరపూరిత కుట్ర, సీసీటీవీ బ్లైండ్ స్పాట్లు, హ్యూమన్ షీల్డ్ వ్యూహం, బాత్రూంలో దాచిన నగదు, కోట్లాది భక్తుల విశ్వాసాన్ని కుదిపేసిన ఈ వ్యవహారంలో ఎస్ఐటీ దర్యాప్తు ఏం చెబుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కోట్లాది మంది హిందువుల నమ్మకానికి, శతాబ్దాల నిరీక్షణకు నిలువెత్తు రూపంగా నిలిచిన అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన పవిత్ర విరాళాల సొమ్మును కొందరు కేటుగాళ్లు గుట్టు చప్పుడు కాకుండా దోచుకున్నారనే వార్త దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితుడు అవినాష్ శుక్లా మరియు అతని ముఠా ఆలయ కాంప్లెక్స్ లోని విరాళాల లెక్కింపు కేంద్రాన్ని, అక్కడి సీసీటీవీ కెమెరాల స్థానాలను, సిబ్బంది కదలికల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక వ్యూహాత్మక ప్రణాళికతో ఈ దారుణానికి ఒడిగట్టారు. లెక్కింపు సమయంలో మాయం చేసిన నగదును ఎవరికీ అనుమానం రాకుండా ఆలయ ప్రాంగణంలోని బాత్రూములలో దాచిపెట్టి ఆ తర్వాత చిన్న చిన్న మొత్తాలుగా బయటకు తరలించేవారు. నిందితుల నుంచి ఇప్పటి వరకు 79.85 లక్షల నగదు, 1121 అమెరికన్ డాలర్లు, బంగారు మరియు వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సున్నితమైన కేసు దర్యాప్తు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి గడువును పొడిగించింది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఇంతటి పవిత్రమైన ప్రదేశంలో వ్యవస్థగత లోపాలు మరియు అంతర్గత సిబ్బంది చేతులే ఈ నేరానికి ప్రధాన కారణం కావడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి పెద్ద ఆలయాల్లో లేదా భద్రతా వ్యవస్థలు ఉన్న చోట నేరాలు జరిగినప్పుడు ఇది కేవలం కొందరు వ్యక్తుల దురాశ వల్ల జరిగిన అనాలోచిత సంఘటన మాత్రమే కానీ ఇక్కడ భద్రతా లోపాలేమీ లేవు అని కొందరు వాదించొచ్చు. అత్యంత అధునాతన నిఘా కెమెరాలు, కఠినమైన యాక్సెస్ కంట్రోల్ రూల్స్ మరియు బ్యాంక్ అధికారుల పర్యవేక్షణ ఉన్న చోట వ్యవస్థ ఎల్లప్పుడూ పటిష్టంగానే ఉంటుందని, మానవ తప్పిదాలను లేదా అంతర్గత ద్రోహాన్ని ఏ వ్యవస్థ కూడా పూర్తిగా ఆపలేదని కొందరి అభిప్రాయం. లెక్కింపు గదికి సంబంధించిన 2 తాళం చెవులలో ఒకటి బ్యాంక్ అధికారుల వద్ద, మరొకటి నిందితుడైన రామ్ శంకర్ యాదవ్ వద్ద ఉండడం కేవలం పరిపాలనాపరమైన వీలు కోసమేనని, దీన్ని వ్యవస్థగత వైఫల్యంగా చూడలేమని సమర్థించేవారు కూడా ఉంటారు. అంతేకాకుండా నిందితులు కెమెరాలకు అడ్డుగా నిలబడి హ్యూమన్ షీల్డ్ ఏర్పాటు చేసుకుని దొంగతనానికి పాల్పడ్డం అనేది కెమెరాల తప్పు కాదని, మనుషుల నైతిక విలువల పతనానికి నిదర్శనమని వారు వాదిస్తారు. ఈ నేపథ్యంలో కేవలం నైతిక విలువలపై భారాన్ని వేసి యాజమాన్యం తప్పుకోలేదు. సీసీటీవీ కెమెరాలలో బ్లైండ్ స్పాట్స్ అంటే కెమెరా పరిధిలోకి రాని ప్రాంతాలు ఉండడం, నిందితులు హ్యూమన్ షీల్డ్ గా మారి నిఘాను సులభంగా దాటవేయగలగడం భద్రతా లేఅవుట్లోని లోపాన్ని ఎత్తిచూపుతోంది. అలాగే అత్యంత సురక్షితమైన లెక్కింపు గది తాళం చెవి, నగదు లెక్కింపుతో ఎలాంటి సంబంధం లేని రామ్ శంకర్ యాదవ్ అనే వ్యక్తి వద్ద ఉండడం అనేది ముందస్తు రక్షణ నిబంధనల్ని పూర్తిగా తొంగలో తొక్కడమే అవుతుంది. నిందితులు దొంగిలించిన సొమ్మును వాష్రూములలో దాచి ఆ తర్వాత విడతల వారీగా బయటకు తరలిస్తున్న కనీసం శానిటేషన్ సిబ్బంది గాని, అంతర్గత భద్రతా సిబ్బంది గాని పసిగట్టలేకపోవడం నిరంతర పర్యవేక్షణ లోపాన్ని స్పష్టం చేస్తోంది. దొంగిలించిన సొమ్ముతో భూములు, హాస్టళ్లు, నివాస గృహాలలో పెట్టుబడులు పెట్టేంత వరకు ఈ వ్యవహారం నడిచింది అంటే అంతర్గత ఆడిటింగ్ మరియు పారదర్శకత ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ రకమైన అంతర్గత నేరాలను అరికట్టడానికి తక్షణమే సరికొత్త సాంకేతిక మరియు విధానపరమైన సంస్కరణలు అవసరం. మొదటిది, లెక్కింపు కేంద్రాల్లో బ్లైండ్ స్పాట్స్ లేని 360 డిగ్రీల ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయాలి. ఇవి ఎవరైనా అసాధారణంగా గుమిగూడినా లేదా కెమెరాను అడ్డుకున్నా వెంటనే అలర్ట్ ఇస్తాయి. రెండవది, లెక్కింపు కేంద్రంలోకి వెళ్లే సిబ్బందికి జేబులు లేని ప్రత్యేక దుస్తులను తప్పనిసరి చేయాలి మరియు వారు బయటకొచ్చేటప్పుడు క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. తాళం చెవుల నిర్వహణకు డిజిటల్ బయోమెట్రిక్ యాక్సెస్ మరియు డ్యూయల్ అథెంటికేషన్ సిస్టమ్ ప్రవేశపెట్టడం ద్వారా అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని అడ్డుకోవచ్చు. ఈ సంస్కరణల వల్ల భక్తులు సమర్పించే ప్రతి రూపాయికి పూర్తి రక్షణ లభించడమే కాకుండా ఆలయ ట్రస్టుపై ప్రజల్లో నమ్మకం మరియు గౌరవం మరింత పెరుగుతాయి. అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ అత్యంత వేగంగా పురోగమిస్తోంది. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరియు దర్యాప్తు సంస్థలు అనేక కీలక కోణాల్లో ముమ్మరంగా శోధిస్తున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం ఎస్ఐటీ దర్యాప్తు పురోగతి మరియు జూలై 15 లోపు సమర్పించాల్సిన నివేదికకు సంబంధించిన కీలక అంశాలను పేర్కొన్నారు. అయోధ్య రామమందిరం విరాళాల లెక్కింపులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎస్ఐటీ దర్యాప్తు గడువును జూలై 15 వరకు పొడిగించారు. మరింత లోతుగా ఆధారాలు సేకరించేందుకు
దర్యాప్తు బృందం కోరిన అదనపు సమయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఎస్ఐటి బృందంలో లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, లక్నో రేంజ్ ఐజీ కిరణ్ ఎస్ మరియు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీలరతన్ కుమార్ వంటి ఉన్నతాధికారులు ఉన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అభ్యర్థన మేరకు జూన్ 13న ఎస్ఐటి ఏర్పాటైంది. జూన్ 23న అందిన ప్రాథమిక నివేదిక ఆధారంగా జూన్ 25న ఎస్ఐఆర్ నమోదు చేసి ఇప్పటి వరకు 8 మంది నిందితులైన అవినాష్ శుక్లా, రామ్ శంకర్ అలియాస్ తిన్ను యాదవ్, అనుకల్ప్ మిశ్రా, లౌకుష్ మిశ్రా, కరుణేష్ పాండే, మనీష్ యాదవ్, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవలను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లాను కస్టడీలోకి తీసుకుని విచారించగా దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు విరాళాల లెక్కింపు కేంద్రం, లేఅవుట్, సీసీటీవీ కెమెరాల స్థానాలు, సిబ్బంది కదలికలను ముందే అధ్యయనం చేశారు. లెక్కింపు సమయంలో ఒకరు డబ్బు దొంగిలిస్తుంటే మిగిలిన వారు సీసీటీవీ కెమెరాలకు కనిపించకుండా హ్యూమన్ షీల్డ్ లాగా అడ్డుగా నిలబడేవారు. అలా దొంగిలించిన నగదును ఎవరికీ అనుమానం రాకుండా ఆలయ కాంప్లెక్స్ లోని బాత్రూములలో దాచి ఉంచేవారు. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న మొత్తాలుగా విడతల వారీగా బయటకు తరలించేవారు. దీని ద్వారా వారు అనధికారికంగా లోపలికి ప్రవేశించారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. జూలై 15లోపు ఎస్ఐటి సమర్పించబోయే తుది నివేదికలో అంశాలపై స్పష్టమైన ఆధారాల్ని పొందుపరచనున్నారు. దొంగిలించిన సొమ్మును నిందితులు ఎక్కడెక్కడ పెట్టుబడిగా పెట్టారనే దానిపై నివేదిక ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే నిందితులు ఈ బినామీ సొమ్ముతో భూములు, హాస్టళ్లు మరియు నివాస ప్రాపర్టీలతో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. వారి బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల పత్రాలను విశ్లేషించి నివేదికలో చేర్చనున్నారు. ఇప్పటి వరకు నిందితుల నుండి 79.85 లక్షల నగదు, 1121 అమెరికన్ డాలర్లు, బంగారు మరియు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా అవినాష్ శుక్లా నుండి 20.39 లక్షలు రికవరీ చేశారు. ఈ రికవరీలో ఫోరెన్సిక్ మరియు లీగల్ చెల్లుబాటును నివేదికలో పొందుపరుస్తారు. వాష్రూములలో డబ్బు దాచిన నేపథ్యంలో అక్కడ పనిచేసే భద్రతా సిబ్బంది మరియు మెయింటెనెన్స్ కార్మికులకు ఇందులో ఏమైనా పాత్ర ఉందా లేదా వారి కళ్ళెదుటే ఈ అనుమానాస్పద కదలికలు జరిగాయా అనే విషయాలను ధృవీకరించి నివేదికలో పేర్కొంటారు. సీసీటీవీ బ్లైండ్ స్పాట్లను నిందితులు వాడుకున్నందున ఆలయ నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి భవిష్యత్తులో ఇలాంటి అంతర్గత దొంగతనాలు జరగకుండా అనుసరించాల్సిన కఠినమైన నియమ నిబంధనల్ని ఈ నివేదిక ద్వారా ఎస్ఐటి ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో జూలై 15న సమర్పించే నివేదిక ఆధారంగా దోషులందరికీ కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపే అవకాశం ఉంది. ముగింపుగా చెప్పాలంటే అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసు కేవలం ఒక క్రిమినల్ కేసు మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం కూడా. దర్యాప్తు పూర్తయ్యాక కోర్టు తుది నిర్ణయమే అంతిమ సత్యాన్ని నిర్ధారిస్తుంది. అయితే ఈ ఘటన భవిష్యత్తులో అన్ని ప్రముఖ ఆలయాల్లో భద్రత, పారదర్శకత, ఆడిటింగ్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని స్పష్టంగా గుర్తు చేసింది. భక్తులు సమర్పించిన ప్రతి రూపాయి భద్రంగా ఉండే వ్యవస్థ ఏర్పడినప్పుడే విశ్వాసం మరింత బలపడుతుంది. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మా వెంటనే ఉండండి.